ఈ శివరామ దీక్షిత సాంప్రదాయం శివరామ దీక్షితుల వారి నుంచి వచ్చిందా, అంతకుముందు 3 యుగాలు లేదా అని అంటే కాదు, యుగాల నుంచి వచ్చింది. అయితే ఈ కలియుగానికి ఈ శివరామ దీక్షితుల వారు ఈ యొక్క ధర్మాన్ని బహిర్గతం చేశారు. శివరామ దీక్షితుల వారు ఎటువంటి వారు అని అంటే పెద్దలు చెప్పి ఉన్నారు ఏంటంటే, మరి 100 యజ్ఞాలు చేశాడని, ఆ 100 యజ్ఞం భగ్నం గావించారని, మరి ఈ సాంఖ్యతార గమనస్కంలోని ఆత్మ దేవుడని, నేను వేరు ఆత్మ వేరమైనటువంటి యొక్క పద్ధతిలో తెలుసుకోలేక అనేక ప్రయాసాలు పడుతూ తెలుసుకునేటువంటి మార్గానికి వారు ఎదిగి వేసారి ఒక సాని అంటే దొమ్మర సాని ఆవిడ ఆట ఆడతాడంటే చూసాడు. ఎలా చూసాడు? అక్కడ ఏ ఆధారంలో లేకుండా దాని మీద ఆడుతూ ఉంది. అప్పుడు ఈయనకి గోచరమైంది. ఈయన అష్టాదశ పురాణాలు తిరిగేసి సాయంత్ర గమనస్కాలు బాగా సొంతంగా పరిశోధించినటువంటి శివరామ దీక్షితుల వారికి ఆవిడ చేసేటువంటి ఆట గోచరమైంది. అప్పుడు ఆవిడ ఏమని పాడుతుంది? పూర్ణమేవ నిరాళంబం ఆగ్నేయే నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధైత్య నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కలంచైవ వాయువేశ నిరంజనం ఉత్తరేశ నిరాకాశ ఈశైన్యం నిర్మలో భవేత్తు ఊర్ధ్వమేవ నిరాకారం అదర్శ్య నిర్వీకార అంతర్బహిః సర్వత్ర అశలోయం సనాతన అనేటువంటి గురువు యొక్క దీక్ష కరతంత్రులై ఆవిడిని ఈ శ్లోకాన్ని తీసుకుని ఆట ఆడటం తెలుసుకున్నాడు. తెలుసుకునే తర్వాత మరి ఆ మాత మరి శ్రీధర స్వాముల వారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వారు వీరు కలిసి ఈ ఆత్మ విచారణ అనేక రకాలుగా జరిగింది. జరిగిన తర్వాత ఆయన కూడా చెప్తున్నాడు. ఈయన ఎవరిని అంటున్నాడు? వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి చెప్పారు, ప్రమేలాహం ప్రమేలత్వం ప్రమేలో పాశికాజన ప్రమేనేశ్వర భావత్వం బ్రహ్మమోనం విధం జగత్తు. రామచంద్రాన్ని ఈ శ్లోకం చెప్పాడు. అదే శ్లోకం శివరాముడు వారు ఆడుతుంటే ఆయన ఏమన్నాడు? సర్వశూన్యం మయారూపం జన్మశూన్యం స్వభావత. నైనిదంతా శూన్యం రా, ఏది పుట్టనదే. పుట్టిందనేటువంటిది అధ్యారూపం అపవాద ప్రపంచం. విచ్ఛేదం చెప్తే దుర్ముక్తగా విచ్ఛేపోతమై ఉన్నది కానీ ఎప్పుడు పుట్టలేదు నాయన అని కథ దృష్టాంతంలోని మనకి చెప్పినటువంటి పెద్దలు దాన్ని మనం విచ్ఛేదం చేస్తే అలాగే ఉంది. అయితే అక్కడ శ్రీధరులు వారు ఏమన్నారు? ఆత్మాతీత కేవలాత్మ దేహో నాహస్తి కదాచన అస్థి నాహస్తి కోవిద నిర్ణయో నాహస్తి సర్వదా అన్నాడు. ఆయన ఆత్మకు అతీతమైనటువంటిది కేవలాత్మ కానీ ఈ ఆత్మ అనేది మాయ. ఇందాక మనం పూజ విధానంలో చెప్పారు, 108 పేర్లు నీటిగా నీ సస్వరూపము నీ గుణపదవి పాటల రీతిగా పాడేదా నోటన్వకంగా రాని ఓంకార తీతం బోటగాము ఈ ఓంకార సహితం. అహమే నేను, నేనే అహము, అహమే ఓము, ఓమే నేను, బోటగాము ఈ ఓంకార తీతం. సూటిగా నడినాళ్ళ పాట లోపల వెలసి నీటైన అక్షర బీజాల అధిదేవతలతోను ఇష్ట నిజములు విష్ణుమూర్తికి అష్టతనువులకు అవలివాడని కష్టనిష్ఠుల సుఖములు ఎరుగని ఇష్టమేల్పు నీవే కావా. ఓంకార తీర్థం బోటగాము ఈ ఓంకార సైతం అన్నాడు. అని అంటే అష్టతనువులకు అవలివాడట గురువు. విరాటు విరంజగర్భ అవ్యకృత సర్వసాక్షి అనొచ్చు, మూల ప్రకృతి కూడా అనొచ్చు. ఈ 4 తనువులు ఈశ్వర తనువులు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనేటువంటి జీవతనువులు. ఈ 8 అంటే అష్టతనువులకు అవలివాడని కష్టనిష్ఠుల సుఖములు ఎరుగని ఇష్టదేవుడు నీవే కావా. ఓంకార తీర్థం బోటగాము ఈ ఓంకార సైతం అన్నాడు.
అలాగనే సాంఖ్యం ఎప్పుడైతే విచారణ చేశాడో వీడి యొక్క నిజస్వరం వీడికి తెలుస్తూ ఉంది. తారకం ఎప్పుడైతే చెప్పి అలశక్తుల మీద మహావాక్యముని ఎప్పుడైతే వాడారో వీడి యొక్క రకమంతా తెలుస్తూ ఉంది. అమరస్వంలోని అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మం తత్వమసి బ్రహ్మం ప్రజ్ఞాన బ్రహ్మమును మహావాక్యములను బ్రహ్మముగా తీసుకుని బ్రహ్మమునందే ఐక్యమును కోరి శిరస్సునందు అష్టదళ పద్మమున మధ్యే వైరాగ్య కేసరి జాగ్రత్త కరిణికాయం స్వప్నలింగే సుసుప్తి పద్మత్యాగే తుల్యం అను ప్రమాణమును అనుసరించి మనసు లక్ష్యము శ్వాస సహస్రారమునందు మగ్నపరిచేదను. దీనినే అవనస్కమనియు సమాధి అనియు నిర్ణీతమని అందరు. శివజీవ ఐక్యమనియు సస్వరూప సంధానమనియు ఈ స్థితి కుదిరి మన అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు ఇలాంటి మహనీయులందరూ కూడా దాన్ని ఆత్మార్పణ చేసి ఆత్మ యొక్క సస్వరూపాన్ని చూసినటువంటి వారు. ఇది ఎలా వచ్చింది? ఈ శరీరం పంచభూత స్థూలాంశం చేత సృష్టింపబడింది. శరీర శుద్ధి స్వస్తికాసనము. అందులో పంచ తన్మాత్రల చేత సృష్టింపబడింది ఇంద్రియములు. ఇంద్రియ శుద్ధి సాంఖ్య విచారణ. పంచశక్తిలోన సృష్టింపబడినది జీవుడు. జీవశుద్ధి తారక యోగ విచారణ. పంచ బీజముల చేత సృష్టింపబడినది ప్రాణము. ప్రాణశుద్ధి అమనస్క విచారణ. పంచ అధిదేవతలతో సృష్టింపబడినది ఆత్మ. ఈ ఆత్మ అనేది నాయన ఇది నిగ్రహం కాదు అని కృష్ణదేశికేంద్ర వారు ఇందాక మన ఇప్పుడు ఆయన సర్వాధ్యక్షులు అధ్యక్షులు మరి చాలా చెప్పారు. అయితే విషయం ఏంటంటే తక్కిన బోధన అనేది సిక్కులు గల బోధ కాదు, చేపట్టదగును. నాయన ఈ అష్టాదశ పురాణాలు, ఈ 4 వేదాలు, 6 క్షేత్రాలు, 18 పురాణాలు, 1180 ఉపనిషత్తులు సారాంశాలమే అష్టాదశ పురాణం. ఇవి వినుమని నన్ను సృజనకు చెవియోగ్యతను సృష్టి చేసి కృతికి బల్లు సవి పుట్టిందు రది ఎట్లనే శివుడు కళానిధిని సక్క చేసేనా లేదా, నీమది ఇది శంక భాషేనా లేదా, అవనిలో శ్రీరాము లవకుని హాల్య ఎవరేమనకుండా సవరించి సుగినిగా చేసేనా లేదా, నీమది శంక భాషేనా లేదా. అలాగా 18 అధ్యాయం వచ్చేటట్టు కదా అష్టాదశ పురాణాలు అవుతుంది. అందులోని కాకంబులు సంపూర్ణ తటాకర్త జలంబులు ఇట్లు త్రాగక అనే 6 ఖండార్థాలు అష్టాదశ పురాణాలు వస్తాయి. అయితే ఇక్కడ తక్కిన బోధల వల్ల ఏ బోధలు సాంఖ్యమా, తారకమా, అమనస్కమా, ద్వైతమా, అద్వైతమా, విశిష్ట అద్వైతమా, శాక్తేయ, గాంగపత్య, శైవ, సౌర, జైన, బౌద్ధ, కుటేశక, కపాలిక, క్రైస్తవ, మహమ్మదీయ, ప్రతిమార్చన, మంత్రోపాసన, జప, తప, దాన, ధర్మ, యజ్ఞ, యాగాది, సందేహవందన, సన్యాస, యథేశ్వర, దండ, మహదండ, హంస, పరమహంస, అవధూత, సాంఖ్య, తారక, ముద్ర, యోగ, అమనస్కం ఆది గల సాధనాలయందు ప్రఖ్యాతి గాంచిన వారు. ఈయనంతా మాయాబ్రహ్మమును అనుసరించిన వారులే కానీ మాయకు అతీతమైనటువంటి పరబ్రహ్మముల గురించి ప్రయత్నించిన వాళ్ళు కావాలి. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు? మలకల లేవి త్రోవను సులకనగా తెలియవచ్చు సుదినలకెళ్ళను. ఇప్పుడు చెప్పిన మతాలన్నీ మలకలతో కూడుకున్నాయి. ఇది మలకలు లేనిది. మలకల లేవి త్రోవను సులకనగా తెలియవచ్చు సుదినలకెళ్ళను. తలపదగు దీని నిపుడు మలకల త్రోవలకు పోక మాన్య చరిత్ర. మలకల త్రోవలోకి పోతే మళ్ళీ కడుక్కునేటువంటి కాళ్ళు మరి అడుసులో పెట్టినట్టు అవుతుంది. కాళ్ళు కడగనేలా, అడుసులో పెట్టనేలా. అందుకని ఈ సాంకేతార గమనాంశాలు మొత్తం ఏ గురువుకైనా ఆ గురువుల నుంచి వచ్చినటువంటి శిష్యులకు కానీ ఎంతో కొంత తెలిస్తేనే కానీ పరిపూర్ణ బోధ తెలియదు. పరిపూర్ణ బోధ అంటే ఎలా ఉంటుంది? పరిపూర్ణం ఇదిగో ఎరుకను చూపించి లేనెరుకను లేదని జరిగించిన గురుడే సరే. ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకు అన్నా
తద్బోధ నీకెందుకు అన్న శరణన్న వారి మస్తక ముందు చెయ్యి పెట్టి స్థిరముగా ఎరుకాను తీసివేయని వాడు ఎందుకు అన్న తద్బోధ నీకెందుకు అన్నారు అంటే పరిపూర్ణ బోధ నెరిగిన గురువరిసే బోధకున్న గొప్ప ఫలంబవు. పరిపూర్ణ బోధ నెరుగని గురువరిసే బోధకున్న గొప్ప ఫలమవున అది ఎట్లనా కూడి రతిలోన పురుషునిసే సంతు పొలది బడైను బడయ తరమవున వారికి తమ వంటి వారిగా గొప్ప ఫలమవున అది ఎట్లనా కూడి రతిలోన అన్నారు. అంటే పరిపూర్ణ బోధ నెరిగినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్తే ఈ ఎరుక యొక్క స్వస్థాన సులక్షణ స్వరూపాలు ఎరిగించి నాయన ఇది ఎప్పుడు లేనిదేరా, మొదటి మంత్రంలోనే దిగిపోయింది, మధ్య మంత్రంలోనే దిగిపోయింది, చివరి మంత్రంలోనే తెలిసిపోయింది. ఈ ఉత్త బట్టబయలు ఏమీ లేదంటున్నావు. ఈ ఉత్త బట్టబయలు అంటే బట్టబయలు లేదా, బట్టబయలు నువ్వు లేవా? మూలము లేని నిర్మూలమేదో జ్ఞాన శరీరం నాస్తి కేవలం మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. దేవుడు కోపంతో కదా ఎవరంటే కదా నీ వంశం పిండి మూలం అయిపోతురా అంటే దీనికి మొదటే వంశం లేదు, ఇది మొదటే పుట్టనిది. జై జై సద్గురు మహారాజుకి.